అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి సినిమా మళ్ళీ త్వరలో రిలీజ్ అవుతుంది. దాని గురించి నేను చాలా ప్రెస్ మీట్లు, చాలా ఇంటర్వ్యూలు, చాలా వీడియోస్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. అంటే ఇది ఒక కాంట్రవర్సీ కాదు, ఇది ఒక బాధ. ఇది ఎవరికి రాకూడదు అని నేను కోరుకుంటాను ఫస్ట్. కానీ పర్లే, కానీ ఈ బాధ ఎందుకు వచ్చిందో, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదో, ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇండస్ట్రీలో, యాక్చువల్గా ఈ సమస్యలు ఏంటి, ఇవాళ కొంచెం నేను బ్రీఫ్గా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటారు కదా, అంటే అనుకుంటారు. పాపం వాళ్ళకి కోరికలు ఉంటాయి, చాలా హోప్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి కొన్ని నిజాలు తెలియాలి. ఇంకా వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి స్టేట్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు ఉంటాయి తెలియాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ దగ్గరికి వెళ్ళగానే తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ ఏంటనేది. ఎందుకంటే ఇందులో కొంతమంది మన స్టార్స్ ఉంటారు, మనకి ఇష్టమైన స్టార్స్ ఉంటారు. వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఇది. ఆ తర్వాత కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం. అంటే కొత్త వాళ్ళు అనేది ఎప్పుడు రాకూడదు, పైకి రాకూడదు, ఏది చేయకూడదు, నువ్వు ఎందుకు వస్తావు అనేది వాళ్ళకి. ఇది ఒక నెపోటిజం, మోనోపోలీ, బిగ్ ప్లేస్ది. అయితే నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఏంటంటే ఉన్నది నేను చెప్పాలి. ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నప్పుడు మనం చెప్పాలి, తెలియాలి ప్రతి ఒక్కరికి, అది నా ప్రయత్నం. అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మీ అందరికీ. ఏంటంటే మీరు ఒక సినిమా చేశారు, చాలా అందంగా ఒక మంచి కథ అనుకుని, అందులో మంచి ఆర్టిస్టుని పెట్టి, మంచి మ్యూజిక్ అందించి, ఒక మంచి అద్భుతమైన సినిమా చేసిన తర్వాత మీరు థియేటర్లోకి వెళ్ళాలంటే మీకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు సెన్సర్ క్లియర్ అవ్వాలి, దానికే ఒక 3 to 4 months పడుతుంది. ఈ మధ్య ప్రతి చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళు బాధపడుతున్నారు దాని గురించి. ఆడియో ఎవరు తీసుకోవడం లేదు. ఏదైనా రెఫరెన్స్ ఉంటే, ఏదైనా ఛాంబర్ నుంచి ఎవరైనా మాట్లాడితేనే తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. ఆ తర్వాత మీకు సెన్సర్ క్లియర్ అయినా కూడా మీరు బోల్డ్ అంతా పబ్లిసిటీ చేయాలి, ₹1 కోటి మినిమం పబ్లిసిటీకి పెట్టాలి. పెట్టి ఈ సినిమాకి మీరు థియేటర్లోకి తీసుకువెళ్తారని అనుకున్నా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత బాధపడి మీరు సినిమాని ముందుకు తీసుకువెళ్తారు, అక్కడ ఏమవుతుందంటే సినిమా బాగున్నా కూడా సినిమాని ఎలా కిల్ చేస్తారు, ఎలా డమ్మీ చేస్తారు అనేది నేను చెప్తాను. అంటే ఫస్ట్ మీకు థియేటర్స్ ఇస్తారని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, కానీ లాస్ట్ మూమెంట్ మీ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మీకు థియేటర్స్ పడదు. అది ఎందుకు పడదు అంటే వాళ్ళు ఒకటి అంటారు, లాస్ట్ మూమెంట్లోకి తీసుకొచ్చి మీకు అప్పుడే ఏమంటారంటే, మీ సినిమా బాగుంటే మేము పెంచుతాం థియేటర్స్. కానీ సినిమా బాగుందని జనాలకి తెలియాలి కదా, తెలియాలంటే ఎలా? థియేటర్స్ పడాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ, ఇందులో మీకు 4-5 షోలు ఇస్తే ఎలా తెలుస్తుంది? అది కూడా మార్నింగ్ 9:30కి, నైట్ 10:30 PM. ఆ టైంలో ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అది కూడా సిటీలో ఇస్తే ఈ టైంలో ఇస్తారు. మిగతా 2-3 థియేటర్స్ ఊరి చివరా, అక్కడ ఎవరు వెళ్ళరు. సినిమా అక్కడ మ్యాక్సిమం మనది కిల్ అవుద్ది. డిస్ట్రిక్ట్లో కూడా ఇస్తాము ఇన్ని థియేటర్స్, అది ఇది చెప్పేసి మనది పబ్లిసిటీ అంతా పంపించినా కూడా, క్యూబ్లు కట్టినా కూడా లాస్ట్కి థియేటర్స్ పడవు. ఎందుకంటే క్యూబ్ నుంచి కొన్నిసార్లు కంటెంట్ వెళ్ళదు, వాళ్ళు టెక్నికల్ ఇష్యూ, టెక్నికల్ ప్రాబ్లం, అది ఇది అంటారు. కానీ ఏంటంటే ఇదంతా ఒక పాలిటిక్స్. ఒక సినిమాని డమ్మీ చేయాలి. ఆ తర్వాత మీరు ఓటీటీకి వెళ్ళినా, ఓటీటీ వాళ్ళు మీ క్రైటీరియా మీకు క్రాస్ చేయలేదు, మేము తీసుకోలేము, శాటిలైట్ అవ్వదు. హిందీ రైట్స్ వాళ్ళు ఇప్పుడు మీది సినిమా ఒక 2-3 కోట్లు పెట్టి తీశాడంటే ఆడు 2-3 లక్షలకి అడుగుతాడు. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు తెలుగు లాస్ట్కి మనకి ఏం దారి లేక మనం అమ్మేద్దాం, ఏదో మనం కష్టాల్లో ఉన్నాం అనుకొని మీరు వెళ్ళినా యూట్యూబ్ వాళ్ళు 1-2 లక్షలు ఇస్తాడు. అయితే ఇలా కిల్ అవుతున్నప్పుడు మన ఫిల్మ్ ఛాంబర్ మెయిన్ కంటెంట్, ఎందుకంటే వీళ్ళది ఎంత పవర్ ఉంటుంది చెప్తాను మీకు. ఫస్ట్ అందరికీ తెలియాలి ఫిల్మ్ ఛాంబర్ అంటే ఏంటనేది. ఫిల్మ్ ఛాంబర్ అంటే ఒక మినిస్టర్ లెవెల్లో పవర్. అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఓటీటీ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే థియేటర్స్ పడాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే శాటిలైట్ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే
ఆడియో అవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు లెటర్. ఎందుకంటే అది రన్ చేసేది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు అందరికీ తెలుసు. వీళ్ళందరిది ఒక నెపోటిజం, ఒక మోనోపోలీ. ఈ మోనోపోలీని మనం కిల్ చేయాలి. రేపు మనది ఇండిపెండెన్స్ డే, కానీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ కాదు మనది. మనకు ఇంకా సినిమాలో పనిచేసిన వాళ్ళు, చిన్న బడ్జెట్ వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలా. ఎందుకంటే 2 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా సినిమా రిలీజ్ అవ్వట్లేదు, సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు, సినిమా బిజినెస్ అవ్వట్లేదు. వాళ్ళు కష్టాల్లో వచ్చేసారంటే అది చాలా బాధ. అది చాలా, అంటే ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు. ఇండిపెండెంట్గా మీరు ఉన్నారంటే మీ కంటెంట్ బయటికి వెళ్ళాలి. ఒకవేళ మీ కంటెంట్ బాగుంది, మీరు యూట్యూబ్లో ట్రైలర్ కానీ సాంగ్ కానీ పెట్టారంటే వీళ్ళకి ఒక ఐటీ సెల్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా మీరు కనుక్కోవచ్చు, మీ కంటెంట్ బాగుంది కానీ వీళ్ళకి మీరు నచ్చలేదు అంటే, వీళ్ళు చుట్టాలు కాదు, వీళ్ళు బంధువులు కాదు, వీళ్ళు మిత్రులు కాదంటే ఆ ఐటీ సెల్ ఏం చేస్తుందంటే ప్రతి వీడియోకి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. నేను ఎన్ని అయితే ప్రెస్ మీట్లు చేశానో మీ ఛానల్స్ వాళ్ళు, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ పెట్టండి. నా ఎన్ని అయితే వీడియోస్ ఉన్నాయో దానికి వీళ్ళు రిపోర్ట్ చేసి 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 యూట్యూబ్లో కనిపించకుండా చేస్తారు, వ్యూస్ పెరగకుండా చేస్తారు. ఇది చాలా వరస్ట్ చెత్త పాలిటిక్స్ ఇది మన ఇండస్ట్రీలో. ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే, ఫస్ట్ సురేష్ బాబు గారు, యాజ్ యూ సెడ్ you want to make Telugu film industry fantastic, but exactly you don't want to make fantastic. You want to make fantastic, but in your way. What is your way? Small films should not release. Okay, that should stop. Small filmmakers should be killed. Okay, this is your fantastic way, but we don't want this all. Okay, because this is really very painful for filmmakers, Telugu filmmakers, small budget makers. They are suffering a lot. Okay, so we don't want you as a president in Telugu Film Chamber. We don't want TFCC chairman mana Bharat Bhushan garu. We don't want Bharat Bhushan garu also, because if you can't do anything for Telugu filmmakers who are making a good film, content film, okay, then you don't deserve to hold that position. You should leave. వేరే వాళ్ళైనా రావాలి, వాళ్ళ ప్లేస్లో ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఏ సినిమా అయినా కిల్ అవుతున్నప్పుడు ఒక సబ్సిడీ అనేది ప్రతి చిన్న చిన్న ప్రాంతంలో ఉన్నాయి, కానీ ఇక్కడ సబ్సిడీ అనేది లేదు. ప్రపంచంలో ఎక్కువ సంపాదించేది మన తెలుగు ఇండస్ట్రీ. ప్రపంచంలో అంటున్నా నేను, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో హాలీవుడ్ కూడా ఇంత సంపాదించరు. అంత తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మన వాళ్ళు సంపాదిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా లాభం తీసుకుంటారు ఎఫ్డిసిల వాళ్ళు. ఇక్కడ క్యూబ్ యూఎఫ్ఓ అంటే దారుణం. ఎంత దారుణం అంటే మీకు ఒక్క వారానికి 12,000. అదే మీకు బాంబే కానీ వేరే ప్రాంతంలో మీరు వెళ్తే 4,000, 5,000. ఎంత తేడా ఉంది. అది కేవలం 2,000కి కూడా వారం పెట్టినా కూడా మీకు లాభమే అది. అయినా మీరు అంత 10,000 వారంకి ఒక్కొక్క థియేటర్కి అంటే వేల థియేటర్స్ ఉన్నాయి. నెలకి 100 కోట్లు తింటారు వీళ్ళు. అడిగే వాళ్ళు ఎవరు లేడు. మన సీఎం గారు మన హీరో గురించి మాట్లాడితే ఆయనకి వాళ్ళు ఎలా కవర్ చేశారు, ఎలా గ్రాప్ చేశారంటే, ఆయనకి ప్రతి ఫంక్షన్లో పక్కన నిలబడబెట్టి మాట్లాడుతున్నారు. పాపం ఆయన కూడా నవ్వుతున్నారు మన సీఎం గారు. మన సీఎం ఫస్ట్ సీరియస్ అవ్వాలి. మన రేవంత్ రెడ్డి గారు బాగా సీరియస్ అవ్వాల్సిన విషయం ఇది చిన్న విషయం కాదు సార్. నేను ఆల్రెడీ వీళ్ళకి ఏదైతే నోటీసులు పంపించానో అలాగే మీకు కూడా పంపించాను. అది ఏంటనేది, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనేది నేను సీఎం మన రేవంత్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేశాను. ప్రతిదీ పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ వీళ్ళందరికీ నేను లీగల్గా నోటీసులు ఇచ్చాను. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వలే. ఈరోజైతే ఫైనల్ నోటీస్ ఇచ్చాను పీవీఆర్, ఐనాక్స్ వాళ్ళకి.
నాకు థియేటర్స్ కావాలి అని, ఈ పాలిటిక్స్ ఆగిపోవాలి అని. అలాగే సురేష్ బాబు గారికి కూడా గ్రీవియస్ పిటిషన్ ఇచ్చాను నిన్న. ఆయనకి కూడా ఇప్పుడు తెలియజేశాను, పీవీఆర్ వాళ్ళకి, ఐనాక్స్ వాళ్ళకి నేను ఇలా ఫైనల్ నోటీస్ ఇచ్చానని. కానీ అయినా కూడా వీళ్ళకి ఏంటంటే మనం ఎంత చేసినా ఏది ముందుకు వెళ్ళదు, ఎవడు ఏం పీకలేడు అని చెప్పేసి ఆ వేలో ఉన్నారు. అక్కడి నుంచి సార్ కొంచెం బయటికి రండి, చూడండి, జనాలకి అందరికీ తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇవాళ నేను మాట్లాడతాను, ప్రతి ఒక్కరు రేపు పొద్దున మాట్లాడుతారు. ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారు వాళ్ళకి ఆయుద్ధం, వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి ఎక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన కూడా అవసరం లేదు. వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ సినిమా పేరు చెప్పి వీడియోలు తీసి పెట్టడం మొదలెడితే రేపు పొద్దున తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అనేది మన ఇండస్ట్రీలో ఉండదు. ఇంకా తీసేయాలి కూడా, ఎందుకంటే అందులో ఉన్న ప్రతి మెంబర్ కానీ, ప్రతి మేనేజర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ అందరిది ఇదే బుద్ధి. చిన్న సినిమా బడ్జెట్ వాళ్ళు ఎప్పుడు పైకి రాకూడదు, అది మారాలి. ఇదే నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నాది ఫైనల్ నోటీస్. త్వరలో మీరందరూ నాతో మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను. నేను ఎవరితో నాకు ఏం ప్రాబ్లం లేదు. మీ అందరితో నేను ఇప్పుడు మీ పేర్లు చెప్తున్నాను, ఇది చేస్తున్నానంటే మీరు అక్కడ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. లేకపోతే పర్సనల్గా, వ్యక్తిగతంగా నాకు ఎవరితో ఏ ఒక్కరితో ఏం ప్రాబ్లం లేదు. నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను, చాలా మంచిగా ఉంటాను. కానీ నా వర్క్ మీద వచ్చి ఇలా కొడుతుంటే నేను తట్టుకోలేను. వచ్చి నేను మాట్లాడాల్సిందే. ఒకటి కాదు, ఇంకా 100 ప్రెస్ మీట్లకి నేను సిద్ధంగా ఉన్నాను, నేను చేస్తాను, నేను ఆగను. ప్రెస్ మీట్లైనా, ఇంటర్వ్యూలైనా. ఇక్కడ నాకు ఛాంబర్లో కూడా అంటే ఛాంబర్ కూడా ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు పెట్టాము, ఇంకా ఇవ్వలేమని. సార్, ఇది ప్రొఫెషనల్గా నేను సినిమా గురించి మాట్లాడుతున్నాను, సినిమా బాధలు చెప్తున్నాను, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తో సహా నేను మాట్లాడుతున్నాను. ఎంత మాట్లాడాను ఈ రోజు వరకు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరంటే మీరు తప్పులో ఉన్నానని అర్థం. లేకపోతే నేను ఇన్ని ప్రెస్ మీట్లు చేయలేను, నేను కాదు ఎవరు చేయలేడు. మీరందరూ తప్పులో ఉన్నారు కాబట్టి మీరందరూ మోసుకొని ఉన్నారని అర్థం. అయితే మీరు తప్పులో ఉన్నా కూడా నేనేమనుకోను, నాకు అవన్నీ కాదు. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలంటే మాట్లాడండి, నేనేమన్నాను. దీనికి పరిష్కారం మీరు తీసుకురావాలంటే నాతో డైరెక్ట్గా మాట్లాడే, అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడతా అంటే కుదరదు. ఇంకా ఇదే నేను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.